వైసీపీ హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి అక్రమాలు జరిగాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. హౌసింగ్ అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో హౌసింగ్ ప్రగతిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేష్, కావ్య కృష్ణారెడ్డి, హౌసింగ్ ఎండీ రాజబాబు, కలెక్టర్ ఆనంద్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. దోపిడీ ఏ లక్ష్యంతో గత 5 ఏళ్లు హౌసింగ్లోని వైకాపా అక్రమాలకు పాల్పడిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. 2014 నుంచి 19లో యూనిట్కు చంద్రబాబు 2.50 లక్షలు అందిస్తే జగన్ అధికారం చేపట్టాక దాన్ని 1.80 లక్షలను తగ్గించారని చెప్పారు. అందులోనూ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 30,000 మాత్రమే అందించారని తెలిపారు. వైసీపీ హయాంలో నాసీ రకం ఇళ్లు నిర్మించడమే కాకుండా నిర్మాణాలు చెప్పపెట్టకుండానే నగదు డ్రా చేశారని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని హౌసింగ్ నిర్మాణాలు చూస్తే దారుణంగా ఉన్నాయన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కీమ్ సంబంధించిన వివరాలన్నీ మీకు నేను వచ్చి మన ఆఫీసుకు చెప్పడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన అమౌంట్ కూడా చెప్పేటంటే ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు వారి మనిషి కాబట్టి చెప్పి సర్పంచ్కో లేదా పార్టీ అధ్యక్షుకో చెప్తే వాళ్ళు చెప్పుకుంటారు కదా, మీకెందుకు ఇప్పుడు కాలనీస్ లో ఏమైందంటే వీళ్ళు వర్క్ టేకప్ చేసిన రోజుకి అక్కడ కన్స్ట్రక్షన్ ఏదైనా జరిగినట్లయితే ఉన్నారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు సార్ మనకు కొత్తగా ఇప్పుడు డిమాండ్ ఎంట్రీ చేసేది అవును సార్, పండగ పని బోరేసారు సార్, మోటార్ కూడా బిగించి హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు దాకా మీరు కూడా రివ్యూలో పార్టిసిపేట్ చేశారు. గత ప్రభుత్వం ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని ఎంత దారుణంగా ఎంత ఘోరంగా అమలు చేసింది అర్థమవుతూ ఉంది. బాధ్యతారహితమైన పరిపాలన అంటే గత 5 సంవత్సరాల పరిపాలన అనేది హౌసింగ్ ప్రోగ్రామ్ని కనుక చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను అంతా దోపిడీ లక్ష్యంగా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో కాకుండా కేవలం దోపిడీ స్వార్థంతో పార్టీ బేస్ మీద బయాస్డ్ ఉద్దేశాలతో ఈ హౌసింగ్ ప్రోగ్రాం చేసి ఈ హౌసింగ్ ప్రోగ్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని చెప్పేసి మనం చేస్తాను. ఎస్సీ ఎస్టీ బీసీ అని పదే పదే వల్లించిన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ వర్గాలకి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ కాస్ట్ 2,50,000 రూపాయలతో పూర్తిగా అనాపైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ 2.5 లక్షల నుంచి 1,80,000కి యూనిట్ కాస్ట్ని తగ్గించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆ 1,80,000లో కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000, కేంద్ర ప్రభుత్వ పథకం ఎన్ఆర్జీఎస్ నుంచి 30,000 రూపాయలు కలిపేసి ఇంతే ఇస్తానని చెప్పేసి ఇవ్వటం ఈ ఇబ్బందులకి కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు
2.5 లక్షలు ఇవ్వటమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకి 50,000 రూపాయలు, 75,000, ₹1,00,000 అదనంగా కూడా యూనిట్ కాస్ట్కి అదనంగా ఇచ్చి ఈ గృహ నిర్మాణాన్ని చిత్తశుద్ధితో అమలు చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు రేట్లన్నీ పెరిగిపోయినాయి. 2014లో ఉన్న యూనిట్ కాస్ట్తోనే 2024 వరకు కూడా ఈ గృహ నిర్మాణాన్ని కొనసాగించడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అందుకనే ఈరోజు చాలామంది కట్టుకోలేక మధ్యలోనే మిగిలిపోవడానికి కారణం ఏమిటని శోధిస్తే ముఖ్యంగా రేట్లు పెరగటం మూలంగా, ఖర్చు పెరగటం మూలంగా చాలామంది పేదవాళ్ళు, ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలు కట్టుకోలేకపోతున్నారనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎస్సీలకి బీసీలకి 50,000 రూపాయలు, ఎస్టీలకి 75,000, 75,000, ₹1,00,000 అదనంగా ఇవ్వటానికి ఈ దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా 3,500 కోట్ల రూపాయల భారాన్ని మోయటానికి ప్రభుత్వం అంగీకరించడం చాలా సంతోషకరమైన విషయం. ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మా ప్రభుత్వానికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కమిట్మెంట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ నిర్మాణంలో మరి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో చాలా చోట్లకి వెళ్ళొచ్చాం. మరి ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాలు అయితే స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకత్వం చేసిన ఘోరాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఏమిటంటే ఒక ఊరు వెళ్ళాం. ఎవరైనా మొట్టమొదటి వెళ్ళి వరిగొండ విలేజ్కి వెళ్తే సరే, థర్డ్ ఆప్షన్లో జరుగుతున్న అన్యాయాలు, క్వాలిటీ అవన్నీ ఒక పక్కన పెడితే ఆప్షన్ 1 and 2లో ఎవరైతే లబ్ధిదారులే కట్టుకుంటారో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి అసలు ఇల్లు కట్టుకోకుండా, కనీసం పని ప్రారంభించుకోకుండా బేస్మెంట్ లెవెల్ దాకా కట్టేసామని చెప్పేసి డబ్బులు తెప్పించుకుని ప్రభుత్వం దగ్గర నుంచి మేబీ అధికారుల సహకారం కూడా ఉండొచ్చు, తెప్పించుకుని ఆ డబ్బుల్ని పూర్తిగా ఆ లబ్ధిదారులు ఎస్టీకి సంబంధించిన లబ్ధిదారుల నుంచి దోచేయటం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనీసం అక్కడ ఒక గుంట కూడా తవ్వుకోకుండా 325 కిలోలు అంటే మొత్తం హౌస్కి కావాల్సిన స్టీల్ అంతా కూడా డ్రా చేసి ఏమైపోయిందో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా పొదలకూరు వెళ్ళాం. అక్కడ కూడా అసలు అంటే ఎవరైనా సరే ఒకటి కట్టేటప్పుడు బాధ్యతగా కడతారు. దాంట్లో డిజైన్ కొద్దిగా లోపాలున్నా ఏదైనా కూడా అలా కట్టడంలో కూడా చాలా ఘోరంగా కట్టడం మేము పరిశీలించడం జరిగింది. దీని మీద డిపార్ట్మెంట్ ఇంజనీర్స్తో ఆ సౌండ్నెస్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఒకటి వెరిఫై చేపిస్తాం. తర్వాత ర్యాండమ్గా థర్డ్ పార్టీతో కూడా ఇంజనీరింగ్ సంబంధించి థర్డ్ పార్టీతో కూడా వెరిఫై చేయించి ఆ కట్టడాలు ఏదైతే పై కట్టడాలకి పనికొస్తాయో వాటన్నిటి మీద కూడా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదే ఏదైతే పైన కట్టడానికి పనికిరాదో ఫౌండేషను, ఆ ఫౌండేషన్లు అన్నింటిని కూడా ఆపేసి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీని మోసం చేసి డబ్బులు తీసుకున్నారో వాళ్ళ మీద, అదేవిధంగా ఆప్షన్ 3 బెనిఫిషరీస్తో అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు లాభాన్ని తీసేసుకుని, లాభమే కాకుండా చేయని పనికి కూడా డబ్బులు డ్రా చేసేసి ఇప్పుడు ముఖం చాటేసిన వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటానికి కలెక్టర్ గారికి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ హౌసింగ్ని ఇంకా బెటర్గా ఏ విధంగా చేయాలి అని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా మంచి గృహ వసతి ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలోనే భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. రాబోయే రోజుల్లో అది కూడా ఇస్తామని చెప్పేసి మనం చేస్తాము. మరి ఏదైతే అవకతవకలు జరిగినాయో వారి మీద కఠిన చర్యలు తీసుకుని మన పేదవాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.